బామ్మకి పూలతోట అంటే చాలా ఇష్టం అంట. ఆ పూలతోటని చక్క ప్రేమగా పెంచుకుంటూ రోజు నీళ్ళు పోస్తుండేది. అనుకోకుండా ఒక రోజు బామ్మకి జ్వరం వస్తుంది. ఆ జ్వరం రాగానే మా అమ్మ అంటది అనమాట, అయ్యో నాకు జ్వరం వచ్చేసింది అని మనతో చెప్తే, మా అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, ఒక 10 రోజులు రెస్ట్ తీసుకో మామ, జ్వరం తగ్గుతారా నేను నీళ్ళు పోస్తాను అంటది. నీళ్ళు పోస్తాను అంటాడు మానవుడు. అంటే సరే అనేసి ఏం చేస్తారు, ఆ బాబు వెళ్ళి ప్రతిరోజు మనవడు వెళ్ళి నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఆ చెట్టుకి నీళ్లు తడుపుతూ ఉంటాడట. అయితే 10 రోజులు అయిపోద్ది. 10 రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి నన్ను తోటకి తీసుకొని వెళ్ళరా, అక్కడ ఏం జరుగుతుంది చూద్దాము తోటకి అంటే, సరే మామ అని తోట దగ్గర తీసుకెళ్తాను అనమాట. తోట దగ్గర తీసుకెళ్ళగానే ఆ తోట అంతా కూడా ఎంతో నిగనిగలాడే తోట, ఎంతో పచ్చగా, ఎంతో పూలతో కాయలతో మొక్కలతో ఎంతో అద్భుతంగా ఉన్న పూల తోట అంతా కూడా అది ఒళ్ళిపోద్ది. మొత్తం తోట అంతా ఒళ్ళిపోద్ది. ఇదేంటా నీళ్ళు పోస్తున్నానని చెప్తున్నావు, ఒళ్ళిపోయిన ఏంటి అని అంటే, నీళ్ళు కొమ్మ తడిపాను మామ, పువ్వు కూడా తడిపాను మామ, ఆకు నీళ్ళు తడిపాను మామ, ఎందుకు ఇలా ఇంట్లో తెలియట్లేదు, నీళ్లు తడుపుతూనే ఉన్నారు 2 పూటలు అని అంటారు. అదేంటా తడపడం ఏంట్రా, ఆకు తడపడం ఏంటి, పువ్వు తడపడం ఏంటి, నీళ్ళు ఎక్కడ పోయాలిరా అసలు అంటే, ఏమో మామ అని అంటాడు. అంటే నీళ్ళు ఎక్కడ పోయాలి, మొదల్లో పోయాలి, కింద మొదల్లో పోయాలి కదా. మొదల్లో పోస్తే వేడి కనిపించవు కదా. మొదల్లో పోస్తే మొత్తం ఆ చెట్టు అంతా కూడా ఎంత పుష్కలంగా చక్కగా ఆకుతో పూలతో చక్కగా ఎంతో అద్భుతంగా చిగురుతో మొక్కలతో అద్భుతంగా ఉంటది కదా పూల తోట. మరి ఆడేం చేశాడు, కొమ్మకి తడిపాడు, పువ్వుకి తడిపాడు, పైన తడిపాడు కదా. అలానే మన కొమ్మకి ఎలా అయితే నీకు పైన తడిపాడు, మన పైన ఎన్ని చేసినా సరే అదంతా ఇలాగే ఉంటది. అదే మన లోపలికి అంతరాత్మ మన లోపలికి మనం వెళ్ళి ఆ శక్తి నింపుకున్నాం అనుకోండి, అద్భుతంగా మనలో టాలెంట్ అంతా కూడా బయటకు వస్తుంది. అద్భుతంగా రోజుకి మీరున్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి అద్భుతంగా ఎదుగుతారు. మీరు చిన్నపిల్ల కదా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశారనుకోండి, ఎంత అద్భుతమైన ఫలితాలు అనేది పొందుతూ ఉంటారు. ఓకేనా? మరి ప్రతిరోజు ధ్యానం చేస్తారు కదా మీరు, ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎవరి వయసు ఎంత ఉంటుందో 10 నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేశారంటే ఎంత అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అమ్మాయిలు కూడా చెప్పాలి. ఇంటి దగ్గర అమ్మా నాన్న ఉంటారు కదా, వాళ్ళతో కూడా చేయించండి. వాళ్ళు కూడా ప్రతిరోజు చేశారనుకోండి, ఎలాంటి అనారోగ్యాలు కూడా వాళ్ళకి రావు, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, వాళ్ళకి చక్కగా డబ్బులు కూడా ఎవరికి ఏ డాక్టర్కి ఇవ్వక్కర్లా. మనం కూర్చొని ఏమి కష్టపడుతుంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. ఏ కష్టమైన ఉందా, ధ్యానం చేయడానికి కష్టం లేదు కదా. చక్కగా కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి, ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది, అంతే కదా. ఎవరు చేస్తారు ప్రతిరోజు ధ్యానం? మరి మేడం నెంబర్ తీసుకున్నా కదా, వీళ్ళందరూ చేస్తారన్నారు, ప్రతిరోజు చేయాలి. ఇదంతా నిజమేనా? చేస్తారా? శివశంకర్ నువ్వు చేస్తారట. కార్తీక్ ఇప్పుడు దాకా డ్రాయింగ్ చేసుకుని